వ్యక్తి ఈరోజు 40 సార్లు తిరిగిండు, 50 సార్లు తిరిగిండు, ఢిల్లీకి పోతుండు. ఇన్నిసార్లు తిరుగుతున్నా 30 రూపాయలు ఎందుకు ఇస్తలేరు మీ మొఖాలకని చెప్పి అడుగుర్రి. తిరుగుతున్నాం, బాధ్యత మనది రాష్ట్రం కోసం. అడుగుతున్నాం మనము. అడిగినా ఇస్తలేనోని మీద మనం కొట్లాడాలి, కానీ తిరుగుతున్నోని మీద అడుగుతామనంటే ఎట్లా? ఎటు పక్క తీసుకుంటున్నాం మనము? మూసి శుద్ధి అయితే ఎవరికి మంచిగా జరుగుతుంది, ఎవరికి రోగాలు రాకుండా ఉంటాయి, ఎవడు మునగకుండా ఉంటాడు, ఎవడు ప్రాణాలు పోకుండా ఉంటాయి. ఇది మన ఇంటి సమస్య, మన రాష్ట్రం సమస్య, మన ఆత్మగౌరవ సమస్య. ఇది ఎవరికి అర్థమవుతుందో అర్థమవుతలేదు, నాకు అర్థమవుతలేదు. వాడు అబద్ధాలు అనేటటువంటిది పేర్లు కానీ వాడు ఎన్నైనా మాట్లాడని, కానీ నిజం ఏందనేటటువంటి ఆలోచన దయచేసి ప్రజానికం చేయాల్సిందిగా. ఎవరైనా విఘ్నులైనటువంటి మన ప్రజలు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇన్ని ఎన్నికలు జరుగుతుంటే కూడా మీ యొక్క నమ్మకం ఈ ప్రభుత్వం మీద పెడుతున్నందుకు ధన్యవాదాలు. మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో దీర్ఘకాలంగా ఉంటున్నటువంటి అన్ని సమస్యలకు కూడా పరిష్కారం వెతుకుంటూ మనం పోతా ఉన్నాం. దానికోసం సంఘటితంగా మన యొక్క నాయకత్వం మొత్తం క్యాబినెట్ అందరు కూర్చొని కొట్లాడుతున్నాం. దీనికి మీ బలం కావాలి. అబద్ధాల మీద గెలవనీకి మనం యుద్ధం జరుగుతూ ఉంది. అబద్ధాలు ఒక దిక్కు, నిజాలు ఒక దిక్కు. మీరు ఎటుపక్క నిలబడతారనేది మీరు తెలుసుకోండి. ఇక ప్రతి దాంట్లో రాజకీయం చేసేసేసి ప్రజల్ని పక్కదారి పెట్టించేటోడు మనోడు ఉండడు. సక్రమమైనటువంటి దారిలో పెట్టాలంటే ఆయన పాలన మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్లలో వ్యాపారాలు చేసుకోర్రి, కానీ కలుషిత ఆహారం పెడితే బెండు తీస్తామన్నాడు. ఎవరి కోసం అన్నాము? మాదక ద్రవ్యాలు ఇస్తే తోలు తీసేదాకా బెల్ట్ తోడు కొడతామన్నాము. ఎవరి కోసం అన్నాము? మూసి ప్రక్షాళన అన్నాము, హైడ్రా అన్నాము, మహిళల యొక్క భద్రత అంటున్నాము. ఇవన్నీ మన గురించి మనం కొట్లాడుకుంటున్నాం. ఇవి అడ్డుకోనికే మాత్రమే కొంతమంది ప్రతిపక్షాలు ముందుకు వస్తూ ఉన్నాయి. దయచేసి ఈ దుర్బుద్ధితో చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ కుట్రలని మనము కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీదనే ఉంది. మూసిని ఎవడడ్డం పడతాడో చూద్దాం. దాన్ని ఆపుడే లేదు. మేము మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, రండి, ఎవడొస్తాడో రండి. అబద్ధాలు చెప్పే మీకే అంత దమ్ము ధైర్యం ఉంటే నిజాలు ధర్మం దిక్కు నిలబడే మాకెంత ఉండాలి? అట్లా కొట్లాడినాం, కలబడినాం కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినాం. ప్రజల నమ్మకం గెలిచినాం కాబట్టి ఎన్నికలలో గెలుచుకుంటూ వస్తున్నాం. మీలక దగులుబాజీ పనులు చేస్తలేడు వాడిడా. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, అబద్ధాలు మానుకుంటే భవిష్యత్తు కొంచెమన్నా మిగిలి ఉంటుంది మీకు. ఇదే అబద్ధాలు గిట్ట మాట్లాడుకుంటే పోతే మాత్రం కనుమరుగైపోతారు. మీ